శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణపతయే నమ. ఇవాళ మనం సౌందర్యలహరిలో 18వ శ్లోకం చదువుకుందామండి. భూమోస్కల్తపాదానం భూమిరేవావలంబనం త్వయి జాతాపరాధానం త్వమేవ శరణం శివే. 18వ శ్లోకం అండి. తనుఛాయాభిస్తే తరుణతరణీ శ్రీసరణిభిః దివం సర్వాముర్వీం అరుణిమనిమగ్నా స్మర్తయః భవంతస్య వనహరణశాలీననయనాః సహోర్వస్యావస్యాః కతికతిన గీర్వాణగణికాః. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, లేత బాలసూర్యుడు అంటే అప్పుడప్పుడే ఉదయిస్తున్న సూర్యుడి కాంతులు వంటి వెలుగు తీరుడు కల నీ దేహకాంతులతో ఆకాశము భూమి ఎరుపు వెలుగులో ఉన్నట్లుగా ఎవరు స్మరిస్తున్నారో, అంటే భూమి ఆకాశము రెండు కూడా లేత ఎరుపు రంగులో ఉన్నట్లుగా ఎవరు స్మరిస్తున్నారో వానికి బెదురుతున్న అడవిలేడి కన్నులు వంటి కన్నులు గల ఊర్వశి మొదలైన వారెందరెందరో దేవవేశ్యలు లోపడకుండా ఉండరు. మామూలుగా ఏంటంటే ఊర్వశి అలాంటి దేవతాంగులకి కన్ను రెప్ప ఉండదండి, వాళ్ళు కన్ను రెప్పలు ఆడించరనమాట. అలాంటి వాళ్ళే లోపడుతున్నారు అని ఈ శ్లోకంలో చెప్తున్నారనమాట. మనం ఏంటంటే పొద్దున్న సాయంత్రము కూడా ఆకాశము భూమి కూడా ఎర్రగా ఉన్నట్టు లేత సూర్యుని కాంతులతో ఉన్నట్టు ధ్యానించాలన్నమాట. దీనికి ఏంటంటే లలిత సహస్రనామాలతో ఉన్న నామాలు నిజారణ ప్రభాపూర మధ్యబ్రహ్మాండ మండల, నిజారణ ప్రభాపూర మధ్యబ్రహ్మాండ మండల లలిత సహస్రనామాలతో ఈ నామానికి సంబంధం ఉందండి. తనుఛాయాభిస్తే తరుణతరణీ శ్రీసరణిభిః దివం సర్వాముర్వీం అరుణమనిమగ్నా స్మర్తయః భవంతస్య వనహరణశాలీననయనాః సహోర్వస్యావస్యాః కతికతిన గీర్వాణగుణికాః. ఇదేంటంటే చాలా మంత్రమయమైన శ్లోకం అండి. దీన్నే కనుక మనం పదే పదే చదువుకుంటే కనుక మంత్రం లేని ఇది లేకుండా మనకి ఆ మంత్రం సాధిస్తుంది అనమాట. దీన్ని పంచదశాక్షరి మంత్రం ఉంది, బాలమంత్రం ఉంది, ఈ బీజాక్షరాలు కూడా ఇందులో ఉన్నాయండి. ఆ శంకరాచార్యులు గారు బీజాక్షరాలు శ్లోకాల్లో పెట్టడం వల్ల మనం ఈ శ్లోకాలు చదువుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఆ బీజాక్షరాలు మామూలుగా అయితే గురోపదేశంతో మనం చేయాలి కదా, అలా కాకుండా శ్లోకాలు మామూలుగా విడిగా చదువుకుంటే కనుక మనకి మంత్రోపదేశం కలిగేంత భాగ్యము కలుగుతుందన్నమాట. అందుకని ఈ శ్లోకాన్ని మనం పదే పదే చదువుకోవాలి. శ్రీదేవి అనుగ్రహ లాభం దీనికి వస్తుందన్నమాట. అందరూ కూడా బాగా ఒకసారి చదువుకోండి.